5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం లీగ్ టేబుల్లో 10వ స్థానంలో కొనసాగుతుంది. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేతి గాయంతో మిగిలిన మ్యాచ్లకు దూరమైన సంగతి తెలిసిందే. దాంతో మరోసారి ఎంఎస్ ధోని కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టగా ఈ సీజన్ లో 2 మ్యాచ్లు కెప్టెన్ గా వ్యవహరించగా ఒక మ్యాచ్ లో గెలిచి మరో మ్యాచ్ లో ఓడింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ లోకి డేంజరస్ బ్యాటర్ వచ్చాడు. గాయపడ్డ గుర్జానీపత్ సింగ్ స్థానంలో సౌత్ ఆఫ్రికాకు చెందిన డివాల్డ్ బ్రేవిస్ ను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. 2022 నుంచి 2024 మధ్య ముంబై ఇండియన్స్ జట్లో డివాల్డ్ బ్రేవిస్ ఉన్నాడు. అయితే గతేడాది జరిగిన మెగా వేలంలో అతన్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. అయితే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ లో 10 మ్యాచ్లు ఆడిన బ్రేవిస్ 230 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడగలిగే సత్తా ఉన్న ప్లేయర్. బేబీ అంటూ ప్రశంసలు కూడా పొందాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ లో దూకుడుగా ఆడే ప్లేయర్లు లేరు. అందరూ టెస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బ్రేవిస్ జట్లోకి రావడంతో చెన్నై బ్యాటింగ్ లో దూకుడు పెరిగే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే మిగిలి ఉన్న 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు నెగ్గాలి. లేదంటే టోర్నీ నుంచి వెళ్లిపోవడం ఖాయం.